మల్లన్న గుణవంతుడు జ్ఞానవంతుడాయి అందుకే అన్నారు వాడొల్ల చేతుల అర్థము దాగది మొగొల్ల చేతుల పిల్లలు దక్కరేవో తల్లులారా నా భార్య పరమ ప్రతివతరాలు నా భార్య గుణవంతురాలు వీరలచ్చమ్మ నా భార్య చేతుల పిల్లలు పెట్టి నేను రాజ్యంగా పాడతానా అని భార్య బయటికి వస్తున్నా అయ్యో అయ్యో భార్య బయటికి వచ్చి ఓబామా ఓబామా వీరలక్ష్మీదేవి ఈ పట్టుకొచ్చిన పిల్లలు ఎవరో కాదు పౌడంపు రాజముత్యాల గన్న కొడుకు బిడ్డ గాడికెళ్ళి నా కొడుకులు కాదు నీ కొడుకులు అనుకో మన వాళ్ళ బిడ్డలు కాదు మన బిడ్డ అనుకోని సానుకుందాం మనము అనవరకల్ల వీరలచ్చమ్మ ఏమన్నది ఓనాదా ఓనాదా ఈ ఇంటికాడ ఆగో మనది ఏడుకమ్మల గుడిసె మీద దెబ్బెత్తే ఒడిసే ఈ గుడిసెల చదువుకున్నట్టయితే వాళ్ళు ఎవరు రాజుల పిల్లలు ఈ గుడిసెల బతుకుతే వాళ్ళది ఆగో సుద్దరి పుట్టుగా అయిపోతాడయ్యా అక్కడ వాళ్ళ బంగుళాలు ఉన్నాయి వాళ్ళ మేడల్లో ఈ పిల్లలు చదువుకుందామా అని పిల్లల పట్టుకొని మేడల్ల గత్తున్నరే ఓ ఆయిలింపులు తీసే తల్లులాలో ఎట్లా వస్తున్నారు ఎట్లా సోకో 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 నా పేగుటాకు ఆకో ఆకో నా తమలపాకు నీ గండం పాడాడు ఎగురుతానే ఎగురుతా నేనేమనుకుంటున్నా రాను మాత్రం అనగా మంత్రి వీరలచ్చమ్మ వీరసేన మా రాజు భార్య వీరలచ్చమ్మ
మల్లన్నని పేరు పెట్టుకున్నాడు. మల్లన్న వీరలచ్చం ఇద్దరు బయలుల్లి రాజుగారి భవంతుల వేడికి వస్తున్నారు. తల్లులారో ఇవేనా మన మంగులాలు? మంగులాలు కాదు బంగులాలు. బంగులాలు ఇవేనా బంగులాలు? ఇవే బంగులాలు. అన్నవాడు అంత పాలు వారు వచ్చేది పాలు కాదే పాల గచ్చు. చూసిన అమ్మ ఉడికి మొఖానికి అయితే ఎందుకురా అక్కడే దానికి దీనికి సంబంధం ఉన్నా. అయితే ఇట్లా ఇక గట్ట కాదురా, ఇది పాల గచ్చ. పాల గచ్చ ఎందుకంటే కానన ముఖానికి కప్ప అప్పోలు కనబడుతుంది. ఎన్నడు నేను కానిన ముఖం అది కాదు కాబట్టి ఇది పాలగచ్చ అని నాకు తెలియదు. పాలు పోసిరని నేను అనుకుంటాను. పాలగచ్చేనా? పాలగచ్చు ఏం కాదు గట్ల కాదు. దెబ్బనాడు నీళ్ళే పడ్డాయి అనుకో, ఆ నీళ్ళే గట్ట జారినాం అనుకో, గట్ట నడిచి జ్వరం జారి తీరని అడ్డం పడుతుంది. మనవాడు ఏంద్రో బాడిక నన్ను కాదని సెకండ్ సెటప్ పెట్టి ఇక నా అందానికి ఫస్ట్ సెటప్ లేదు. ఇలా కనిపించేది ఎవరు మరి? ఏంటి ఇంకా దాచిన ఒక దాన్ని ఎవరు దాచి ఇవ్వను దాచి అది నిలువుట అద్దం. అద్దంలో కనబడి నువ్వే. అయ్యో అద్దంలో కనిపించేది నేనే. చేయలే వాటికి అక్కడ లేవటిందా? అరే నీయమే కదా, కానీ నేను ఎన్నడూ చూడండి దాన్ని అయితే నాకేమరకా అయితే ఇవేనా మన బంగులాలు? ఇవే బంగులాలు. ఈ బంగులా లోపల ఇద్దరు పిల్లగాళ్ళ ఈ కాడికి వెళ్ళి నువ్వు చదువుకోవాలి. నీ కడుపులో ఉట్టకున్నా కానీ కన్న కొడుకు లెక్కన కన్న బీడ లెక్కన చదువుకోవాలి. ఈ కాడికి వెళ్ళి నేను చదువుకుంటే కదా, ఈ కాడికి వెళ్ళి నువ్వే చదువుకోవాలి. వీళ్ళ పిల్లగాళ్ళకు కన్న తల్లి లెక్కన నువ్వే. ఇక నేను పచ్చివిల్ల తల్లిని కావాలి కదా, ఎందుకంటే నేను చదువుకోవాలి కదా. ఈ కాడికి వెళ్ళి నువ్వే చదువుకుంటే నేను తల్లినే కదా, తల్లివే నేను తల్లినే కదా. అయ్యో ఏం చూస్తాంది? ఏం చూస్తాను? నా చెవుల గాలి వచ్చేవా, చెవుల గాలి వచ్చేవా, పసివిల్ల తల్లిని కాదావా, పచ్చి బాలంతనయ్యావా, అయ్యో చెవుల గాలి అబ్బో దేవుడో రాముడో నా చెవుల గాలి వచ్చేవా, తలకు తల మాద గట్టరాదా, తలకు తల మాద గట్టరా చిన్నదానా పాడవాడని అన్నవాడా బాడకావు నాకు తలకు తల మాద కట్టమంటే 100 గొడ్డాలు ఒక దొంగ కొట్టు ఉంటే దొంగ కొట్టు బుట్టి కట్టినట్టు కట్టిన నీ ముఖం మీద మా అన్నవాడ తలకు తల మాద అంటే ఇట్లా కట్టాలి. ఎవరికన్నా కట్టంగా చూసిన కాకపోతే ఎడికన్నా నువ్వు ఎప్పుడన్నా కంటినే నేను చూస్తూ నువ్వు కనగరపోతు నాకెవరికైనా పిల్లగాళ్ళ దాదుకో ఈ కాడికి వెళ్ళి కన్న తల్లి లెక్కన దాదుకో నేను పోతాను కంటిని కాడికి పోతాను. ఒక ముచ్చట ఉన్నది, ఇంకా బాత్రూమ్ మీద లంగచాకి వేసి ఆ బాత్రూమ్ లా వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టుకో. పసివిల్ల తల్లిగా బరువులు మోయరాదు. నువ్వెప్పుడు పశువుల తల్లి అయినవే నీకాడ కుట్టు వాటి సాదుకోరా మరి సాదు నువ్వే సాదుకో లంచ కొట్టు సాదు. నేనెట్ట దాతానే నేనెట్ట దాతాను పోరా పిల్లురా పిల్లురా పిల్లురా. ఇగో నీళ్ళు కాగబెట్టినా బాత్రూమ్ లో పెట్టినా ఆ నీళ్ళల్లా ఆయిలాకు తక్కలాకు నీళ్ళకి చేసినవా? ఎందుకంటే పెయిన్స్ ఉన్నాయి వాళ్ళకి నీళ్ళల్లో ఎత్తే ఏమైనా పని చేస్తారు ఉడికినాక అది ఏం పని చేయదు. ఇక పిచ్చాక ఇవ్వను
అయితే అన్ని వేసినా కాగ పెట్టినా బాత్రూమ్ లో పెట్టినా బట్టలు కొంటే బాత్రూమ్ గోడ మీద వేసినా పోయి తానం చేసి ఏంది తానం చేసి స్నానం చేసి వచ్చేటోళ్ళకు పోతావు నువ్వు ఈయన కథ అంతేంది? ఆగనన్న ఆగడి ఏమైతే ఇగో గా మన నడి ఇంట్లో నిట్టాడి కింద కరెక్ట్ చూసి ఒక మంచం వెయ్యి. నేను మంచమేనా నారా ఆంధ్రశివర పట్టేలా ఏమైంది ఇంటికాడ వాడికి రోజు నేను చూస్తలేనా చూడు ఇంటికాయ ముచ్చడికి ఇక్కడ అవసరం సరే మంచిది మంచం వేసిందే వేసినవా కూడా అయితే ఆడోళ్ళకి మంచాలు ఎత్తాడా అయ్యవాడు అయితే ఎత్తాడా చూస్తారా సంగతి ఎట్టుందో వెయ్యరాదో ఇంటికాడ ఏమో చూస్తలేడు అన్నాడు వేసినాకనే అలకదా కూడా అయితే ఆడేళ్ళకి మంచాలు అయితే రాయవాడు ఎత్తడా అంటారు వేసినావు కదా మంచం అయితే మంచం అయితే వేసిందే 4 మూలలకు 4 కటోర గిన్నెలు పెట్టి 4 మూలలకు ఆ కటోర గిన్నెలు పెట్టి ఆ కటోర కింద నీళ్లు పోయి ఎందుకు నీళ్ళు ఎందుకంటే నేను పసిపిల్ల తల్లిని కాబట్టి పచ్చి వాసనకు చీమలు ఎక్కి నీకేడ పచ్చి వేసింది నీకేడ చీమలు పడతాయి ఒక్కటే ఉన్నది నీ దగ్గరికి ఏం లేదు అయితే ఇవో గిన్నెలు పెట్టిన నీళ్ళు పోసిన ఇక పోతాను ఇంకేది ఆగు ఇంకేముంది ఆ మంచం ఆల్చిన మంచం కింద ఒక పీటేయి పీటెందుకు ఒక పీట వేసి మీద దూలానికి ఒక తొలిగొట్టి ఒక తాడు కట్టు. నీకేం బాధ వచ్చింది పిల్లగాళ్ళ ఆదుకుందాం లేదు గురి పెట్టుకొని నువ్వు ఎందుకు చేస్తావు నిన్నూరే సంతగా నేను ఎందుకంటే తాడెందుకు కట్టున్నాడు నేను పసివిళ్ళ తల్లిని కాబట్టి పిడపిడ అతను లేవద్దు. ఎందుకంటే తప్పని అటు ఇటు వచ్చింది అనుకో ఆ తాడు పట్టుకొని మెల్లగా లేస్తా అవతలకు ఇవతలకు పోయొచ్చినాక మళ్ళా ఆ తాడును పట్టుకొని పీట మీద కాలేసి వాయో 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 నీకు ఏడాపరేషన్ అయింది నీకేడా కుట్లు పడ్డాయి నీ కుట్లు ఏడా వీకిపోతాయి ఒక్క ముచ్చట అయితే ఈ పండ్లన్నీ చేసేది నేను ఆ దూలానికి తాడు కట్టేది నేను మంచం వేసింది నేను పీట పెట్టింది నేను అయితే లేవంగానేమో తాడు పట్టుకొని అన్నాన్ని లేస్తానండి పండంగానేమో తాడు పట్టుకొని అయ్యా పాటరాండి మరి నన్ను ఎప్పుడు ఆధ్యతలు అక్కడ పోయి అవతలికి ఇవతలికి పోత చూడు రూమ్లో తలుపులు పెట్టుకొని అప్పుడు ఏమో ఖర్చుని కాడిపోని భార్య చేతుల కొడుకుని బిడ్డని పెట్టిండు బామా వాళ్ళు అయ్య రాదు చచ్చిపోగా నా చేతులోపల పెట్టిండు బామా నా కాలం వచ్చిండ్రే ఈ కాడికి వెళ్ళి కడుపులో ఉట్టకున్న కన్న కొడుకులు ఎక్కడ కన్న బిడ్డలు ఎక్కడ ఆదుకుందామని చెప్పి కొడుకుని బిడ్డలు తీసిండు మంత్రి మళ్ళీ ఎదుగుతున్నా వీరలచ్చమ్మ చేతులోపల పెట్టిండు ధనాదాని కత్తిరి కాడికి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి మంత్రి మల్లయ్య భార్య చేత కవలం తన్నం తింటాను కత్తిరికాడికి వెళ్ళిపోతాడు రాజు రామ 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 కన్న బిడ్డను పట్టుకోని ఇంటికాడ మాత్రమే వీరలచ్చమ్మ ఆ బిడ్డను దాదుకుంటాడట రావే రావే నా కన్న బిడ్డ నా చెక్కువానా
ఇంత ఇంత బిడ్డ పెరుగుతున్నదమ్మా. ఒక్క నెల 2 నెలలు 3 నెలలు 3 3 6 6 6 12 ఈ ఏడాది బిడ్డ పోయి 2 నెలల బిడ్డ 2 నెలల బిడ్డ పోయి 3 2 5 సంవత్సరాల బిడ్డ పెరుగుతుంది చంద్రాలకి. 5 ఏళ్ళ నల్ల బిడ్డ బిడ్డ కూడా తాను పెరగబట్టనా. ఐదేళ్ల బిడ్డ మా వీళ్ళ చంద్రాలదే పెరుగుతుంటే అప్పటికి వరాల రాజు 5 7 12 ఏళ్ల పిల్లగాడు పెరుగుతున్నాడు. ఓ తల్లులారా, ఒకనాటి దినము నాడు వరుస నయమందున అగో మధ్యాహ్నం ఎల్ల రోజు ఆ పిల్లగాడు పొద్దున లేచి బడికి పోవంగా అగో గోడకున్నవి వాళ్ళ తల్లిదండ్రుల 2 చిత్రపటములు అంటే 2 పోటువలు గోడకు తలియేసి తండేసుంటే అగో రోజు పిల్లగాడు వరాల రాజు రోజు పోటువలకు పొద్దున బడికి వంగ దండం పెట్టుకొని ఆ బడికి పోతాండు పిల్లగాడు. నా బడికి పోయే పిల్లగాన్నవ్వో రోజు చిన్ననాటి కాడికెళ్ళి ఆడవిల్ల చంద్రాలదేవి కళ్ళ చూస్తున్నది. అప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ల పిల్ల. ఈ పిల్లగాడు 14 ఏళ్ల కొడుకు. రోజు ఫోటోకు దండం పెడతాడు. ఒక్కనాడు కూడా తల్లిదండ్రి ఫోటోకు దండం పెట్టండి బడికి పోతలేడు. చెల్ల చేత దండం పెట్టి తండు ఆ అన్నగాడు దండం పెడతాడు. రోజు పొద్దున లేచి బడికి పోతుంటే ఒకనాటి దినము నాడు వరుస నాయము నాడు ఆ చెల్లె చంద్రాలదేవి కళ్ళ చూసింది. అన్నా వరాల రాజా, రోజు పొద్దున లేవంగా అన్నో అన్నయ్యా గోడకున్న పోటువలకు దండం పెట్టుకొని నా చేత దండం పెట్టి తన్ను అన్నా నన్ను బడికి తీసుకుపోతన్నురా. అన్నా గోడకున్న పోటు వల్ల ఎవరురా అన్నో అన్నయ్యా. ఆ గోడకున్న పోటు వల్ల ఉన్నది ఎవరురా అన్నా. వాళ్ళు ఏం దేవుళ్ళు ఏ దేవుళ్ళు రోజు పొద్దున దేవుళ్ళకు దండం పెట్టినట్టు దండం పెడుతున్నావు. వాళ్ళు ఏ దేవుళ్ళు అన్నా వాళ్ళ పేరేంది అన్నా అని ఆ బిడ్డ ఏమి తెలియని పిల్ల 7 ఏళ్ల పిల్ల అన్నగాని ముఖం చూసి